ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలుగులో స్టార్ హీరోయిన్స్ కొరతను ఎవ్వరూ భర్తీ చేయలేకపోతున్నారు. కొత్తగా చాలా మంది పరిచయం అవుతున్నా ఎవరు క్లిక్ కావడం లేదు. ఈ ఏడాది ఇబ్బడి ముబ్బడిగా కొత్త అందాలు పరిచయమైన ఫేడ్ అవుట్ అయిన భామలే ఎక్కువ. 27 ఏళ్ల ఆచిక 20 ఏళ్ల వయసులో వెండి తెరకు పరిచయమైంది. ఈ ఏడాది అమిగోస్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన కేవలం రీమిక్స్ సాంగ్ తో అందరి దృష్టిలో పడింది. డెబ్యూ మూవీ ఫ్లాప్ కావడంతో మరో ఆఫర్ రావడం కాస్త లేట్ అయినా నాగార్జున నా సామిరంగతో మరో ఆఫర్ కొట్టేసింది. నా సామిరంగ టీజర్ చూస్తుంటే హీరో కథంతా హీరోయిన్ చుట్టూ తిరుగుతోందనిపిస్తోంది. ఈ మూవీతో స్టార్ ఇమేజ్ దక్కుతుందన్న ఆశతో ఉంది ఆశిక. 2023 కలిసి రాకపోయినా 2024 సంక్రాంతి స్టార్ ను చేస్తుందేమో చూడాలి. మరి మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సాక్షి ఇన్స్టాలో యాక్టివ్ గా ఉంటూ ఏజెంట్ తో వెండి పరిచయమైంది. డెబ్యూ మూవీ రిలీజ్ కాకుండానే వరుణ్ తేజ్ గాంధీవధార అర్జున ఛాన్స్ అందుకుంది. అయితే 2 సినిమాలు డిజాస్టర్స్ కావడంతో క్రేజ్ దక్కలేదు. ఈ అమ్మడి రాతా గీతా బాగుంది అనుకుంటా పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ లో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ అందుకుంది సాక్షి. కృతి సనన్ చెల్లెలు నుపూర్ సనన్ టైగర్ నాగేశ్వరరావుతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. డెబ్యూ మూవీ ఫ్లాప్ కావడంతో మరొక ఆఫర్ దక్కలేదు. కృతి సనన్ గ్లామర్ గర్ల్ గా గుర్తింపు తెచ్చుకుంటే చెల్లెలు సింగర్ గా పాపులర్ అయి యాక్టింగ్ స్టార్ట్ చేసి ఒక సినిమా హీరోయిన్ గా మిగిలిపోయింది. ఇదే సినిమాతో పరిచయమైన మరో హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ కూడా తర్వాత కనిపించలేదు. హర్యానాలో పుట్టిన యుక్తా తరేజా రంగబలితో వెండితెరకు ఇంట్రడ్యూస్ అయింది. మోడల్ గా ఎదిగిన యుక్తా ఇమ్రాన్ హష్మీతో కలిసి నటించిన లూట్ లగే మ్యూజికల్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ హీరోయిన్ గా సక్సెస్ కాలేక ఒక్క సినిమాతో సరిపెట్టుకుంది. తేజ చేతుల మీదుగా హీరోయిన్ పరిచయం అయిందంటే క్రేజ్ వస్తుంది. కానీ అహింసతో ఎంట్రీ ఇచ్చిన గీతికా తివారీ పేరు వినిపించలేదు. ప్రేమ పావురాలు ఫేమ్ భాగ్యశ్రీ కూతురు అవంతికా దాసాని నేను స్టూడెంట్ సార్ తో హీరోయిన్ గా పరిచయమైన సంగతే తెలియలేదు. ఈ ఏడాది పరిచయమైన హీరోయిన్స్ లో రెబా మౌనిక జాన్ సక్సెస్ చూసింది. శ్రీ విష్ణుతో జత కట్టిన సామాజ వర్గమనతో సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న ఆ రేంజ్ లో ఆఫర్స్ దక్కలేదు. వీళ్లే కాకుండా చిన్న సినిమాలతో చాలా మంది కొత్త అందాలు పరిచయమైనా ఎవరూ క్లిక్ కాలేదు. ఫ్లాప్ కావడం మెయిన్ రీజన్ అయితే కొత్త అందాలు ఆకట్టుకోలేకపోయాయి. కొద్దో గొప్ప అమిగోస్ భామ ఆషికా రంగనాథ్ మాత్రమే పెద్ద హీరో నాగార్జునతో జతకట్టే ఛాన్స్ కొట్టేసింది.